హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు అని చెప్పి కూడా చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో అందులో ముఖ్యంగా ఈసారి సీజన్ 8 ఏ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఎవరెవరు ఉండబోతున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. సో అందులో కొంతమంది కంటెస్టెంట్స్ పేరైతే బాగా నెటిజన్లో వైరల్ అవుతుందన్నమాట. సో బాగా ఈ సోషల్ మీడియాలో అయితే బీభత్సంగా వైరల్ అవుతుంది. సో వాళ్ళెవరో అసలు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో గూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో చూడొచ్చు ఆల్రెడీ 'బిగ్ బాస్ సీజన్ 8' ఆ లోగో గూడా లాంచ్ అయిపోయిందనమాట. సో హోస్ట్ నాగార్జున అందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా ఎక్కువగా ఇనిపిస్తున్న పేరు బర్రెలక్క. సో బర్రెలక్క తను ఎమ్మెల్యేగా పోటీ చేసి కొల్లాపూర్ నుంచి గూడా ఒక సోషల్ మీడియా మొత్తంగా బీభత్సంగా వైరల్‌గా మారింది. సో తెలుగు రాష్ట్రాలే గాకుండా సో ఇతర రాష్ట్రాల్లో గూడా ఈ యొక్క పేరైతే బీభత్సంగా వైరల్ అయింది. సో ఈ యొక్క బర్రెలక్క ఈసారి సీజన్ 8లో ఉండబోతుందంటూ గూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. సో మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బర్రెలక్క అంటే గుర్తుపట్టని వ్యక్తులే ఉండరు గాబట్టి. ఎందుకంటే సో తను బాగా వైరల్ అయిపోయింది ఆ ఎలక్షన్ టైంలో. సో తర్వాత గూడా ఎంపీ ఎలక్షన్‌లో గూడా తను నిరుద్యోగుల సమస్య కోసం అంటూ తను ముందుకొచ్చింది. సో వచ్చిన తర్వాత తనకి బీభత్సంగా ప్రజలైతే తనకు మద్దతు ఇయ్యడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత బర్రెలక్క అనే ఒక పేరు మాత్రం సో రాష్ట్రాల వ్యాప్తంగా గూడా మారుమోగిన విషయం మనందరికీ తెలిసిందే. సో తను వైరల్‌గా ఉంది కాబట్టి సో తను ఈసారి 'బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటుందని చెప్పి గూడా కొన్ని వార్తలైతే నడుస్తున్నాయి. సో ముఖ్యంగా బర్రెలక్క తర్వాత గూడా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కయ్యూమ్ అనమాట. సో మన కమెడియన్ ఆలీ బ్రదర్ అలాగే చాలా సినిమాలో నటించాడు. తను మంచి కామెడీ టైమింగ్ గూడా ఉంటుంది. సో తను చాలా ఎప్పటినుంచో తను సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు. సో కొద్ది రోజుల నుంచి తనని చూస్తలేరు కాబట్టి సో మళ్ళీ తనని బూస్టప్ చేయడానికి 'బిగ్ బాస్' ప్రయత్నాలు చేస్తుందా లేకుంటే ఏంటో వేచి చూడాల్సింది గూడా. సో కయ్యూమ్ పేరు గూడా ఈసారి సీజన్ 8లో ఉన్నట్టు గూడా బీభత్సంగా బయట వైరల్‌గా నడుస్తుంది. సో ఇగ నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ మాత్రం కిరా కార్పి. సో కిరా కార్పి గురించి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే కిరా కార్పి. తను కమెడియన్‌గా అలాగే జబర్దస్త్‌లో గూడా జబర్దస్త్ నుంచి తను బయటికి రావడం జరిగింది. సో ఒక కమెడియన్‌గా అలాగే పొలిటికల్‌లో గూడా బీభత్సంగా ఈ మధ్యలో కాంట్రోవర్సీ బాగా నడుస్తుంది. సో మరి కిరా కార్పి పేరు గూడా బీభత్సంగా ఈసారి సీజన్ 8లో కిరా కార్పి ఉంటుందని చెప్పి గూడా బీభత్సంగా చర్చ నడుస్తుంది. ఇంకా ముఖ్యంగా స్పెషల్‌గా చూడొచ్చు వేణుస్వామి ఆస్ట్రాలజీ. తను చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ జాతకాలు చెప్తూ ఉంటాడు. సో వేణుస్వామికి గూడా బయట బానే ప్రతి కాంట్రోవర్సీలో గూడా వేణుస్వామి ఉంటాడు. సో తను అదొక వైరల్‌గా నడుస్తుంది. సో మరి ఈసారి సీజన్ 8లో గూడా వేణుస్వామి వస్తున్నాడు అని చెప్పి గూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తుంది. సో ముఖ్యంగా చూడొచ్చు ఇటు వేణుస్వామి అలాగే కిరా కార్పి మధ్యలో గూడా కొంచెం వైరల్‌గా కొన్ని విషయాలు ఉన్నాయి. సో అక్కడ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో గూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో వేణుస్వామి పేరైతే బాగా వినిపిస్తుంది. సో దాని తర్వాత సీనియర్ యాక్ట్రెస్ సన ప్రతి ఒక్కరికి తెలిసిన పేరే. సో తెలుగులో అనేక చిత్రాలు చేసి పెద్ద పెద్ద హీరోలతో గూడా తను ఒక మంచి రోల్స్ చేసిన వ్యక్తిగా సన ఉన్నారు. సో ఈ సీజన్ 8లో సన పేరు గూడా బాగా వినిపిస్తుంది. సో తర్వాత కమెడియన్ పటాస్ ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన యాదమరాజు గూడా ఈసారి సీజన్ 8లో ఉంటున్నాడు అని చెప్పి గూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. సో చూడొచ్చు అంటే మధ్యలో బాగా కామెడీ లెవెల్స్ గూడా ట్రెండింగ్‌లో నడుస్తున్న యాదమరాజు గూడా ఈసారి సీజన్ 8లో యాదమరాజు ఉంటుండు. అలాగే సద్దాం హుసేన్ గూడా కామెడియనే. తిను గూడా ఈసారి సీజన్ 8లో ఉంటున్నాడని చెప్పి గూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో అనేక సినిమాల్లో గూడా సద్దాం నటించిండు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఈ యొక్క షోస్ ద్వారా అంటే కొన్ని షోస్ ద్వారా గూడా తను బాగా ఫేమస్ అయిన వ్యక్తి. సో ఇతను గూడా ఈసారి సీజన్ 8లో ఉంటున్నాడని చెప్పి గూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు ఇంద్రనీల్ అనమాట. సో తిన గురించి పరిచయం అక్కర్లేని పేరు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తినకి బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో చక్రవాకం సీరియల్ అలాగే మొగలి రేకులు ఇలాంటి పెద్ద పెద్ద సీరియల్స్‌లో గూడా ఈ యొక్క ఇంద్రనీల్ నటించాడు. తను ఇప్పుడు కొన్ని
సీరియల్స్ కూడా తను కంటిన్యూ చేస్తున్నాడు. సో ఈసారి ఇంద్రనీల్ కూడా ఈసారి సీజన్ 8లో ఉంటున్న అట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఢీ ప్రోగ్రామ్ ద్వారా కూడా బాగా పేరు తెచ్చుకున్న శ్వేత కూడా ఈసారి సీజన్ 8లో ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నాయి. సో ఢీ ప్రోగ్రామ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యిందనమాట. అలాగే మా టీవీలో సీరియల్ ద్వారా బీభత్సంగా వైరల్ అయిన దీపిక కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటుంది అన్నది కూడా పెద్దగా నడుస్తున్న పేరైతే దీపిక అనే చెప్పుకోవచ్చు. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీపిక క్యారెక్టర్కి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే కొన్ని షోస్లో తను టాకింగ్ పవర్ కానీ సో ఉంటే సీజన్ 8 హౌస్లో ఉంటే ఇంకొంచెం హడావిడి నడుస్తుంది అని కూడా తినను తీసుకున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. సో ఇంకో కంటెస్టెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే బంచిక్ బబ్లు అనమాట. సో తను ఒక ప్రముఖ యూట్యూబర్. తను చేసే వీడియోస్ కూడా బీభత్సంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి ఒక యూట్యూబర్కి కూడా స్థానం దక్కిందనే చెప్పుకోవచ్చు. సో దక్కింది అంటున్నారు. సో మనగా వేచి చూడాల్సిందే. బంచిక్ బబ్లు ఈసారి సీజన్ 8లో ఉంటాడా లేదా అని కూడా మనం చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ యాంకర్ విషయానికి వస్తే ఈసారి యాంకర్ నిఖిల్ కూడా ఈసారి సీజన్ 8లో ఉన్నాడు, సీజన్ 8లో వస్తున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. తిను తన సొంత ఛానల్స్ ద్వారా కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ని తను ఇంటర్వ్యూస్ చేసి సో జనాల మధ్యలో ఉన్న పేరు నిఖిల్. ప్రతి ఒక్క జనాలు గుర్తుపడతారు నిఖిల్, యాంకర్ నిఖిల్ అంటే కూడా అని ఈయన తీసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ యాంకర్ శివ అనమాట. సో తిను కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కాంట్రవర్సీ శివ అని చెప్పి కూడా అంటుంటారు. యాంకర్ శివ కూడా ఇంతకుముందుకి జరిగిన టీవీలో కాకుండా సో హాట్స్టార్లో చూసే బిగ్ బాస్లో కూడా శివ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి ఆన్ స్క్రీన్లో టీవీలో కూడా ఈసారి శివకి మళ్ళీ స్థానం దక్కుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున యాంకర్ శివ పేరైతే మనకి వినిపిస్తుంది. సో నెక్స్ట్ తేజస్వి గౌడ. తిను కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, అలాగే తిను ఒక సీరియల్ నటి అనమాట. సో పోయిన సీజన్లో మనం చూసినాం అమర్దీప్ వాళ్ళ వైఫ్ తిను. సో ఈసారి సీజన్లో పోయినసారి అమర్దీప్ ఉండు, ఈసారి తేజస్వి గౌడకు కూడా స్థానం దక్కుతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో తేజస్వి పేరు అయితే బాగా వినిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ రాజ్ తరుణ్ అనే పేరు ఇప్పుడు మాత్రం ఒక సెన్సేషనల్ అయిపోయింది, ఒక సంచలనం అయిపోయింది. సో తను లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ అయితే బీభత్సంగా ట్రెండింగ్ నడుస్తుంది. సో రోజుకొక మలుపు తిరుగుతుంది. కానీ ఈసారి ముఖ్యంగా పెద్ద ఎత్తున పేరైతే రాజ్ తరుణ్ పేరు అయితే వినిపిస్తుంది. ఈసారి పక్కా సీజన్ 8లో ఉంటాడు. రాజ్ తరుణ్ అనే పేరు అయితే వినిపిస్తుంది. కానీ మరిగా వేచి చూడాల్సి ఉంది. సో తను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా తనకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అని చెప్పి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎందుకంటే పెద్ద ఎత్తున అందరికన్నా ఎక్కువ రాజ్ తరుణ్ పేరు అయితే వినిపిస్తుంది. అలాగే సో నెక్స్ట్ మనకి బాగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ అనమాట. సో కుమారి ఆంటీ అనే పేరు అయితే బీభత్సంగా వినిపిస్తూ ఉంది. సో తిను కుమారి ఆంటీ ఒక ఫుడ్ స్టాల్ ద్వారా కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. సో ఎటు చూసినా కుమారి ఆంటీ పేరే వినిపించింది. సో బీభత్సంగా తను ట్రోల్ అయింది కాబట్టి సో ఈసారి కుమారి ఆంటీ మాత్రం ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే నడుస్తున్నాయి. సో ఇంకొంతమంది పేర్లు అయితే ఉన్నాయి, ఇంకా బయటికి రాలేవు. సో ముఖ్యంగా బయట వినిపిస్తున్న పేర్లు అయితే మీ అందరికి నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన. సో ఇందులో ఎంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, ఈసారి సీజన్ 8లో ఉంటారు, సో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి మన దగ్గర ఉన్న లిస్ట్ మాత్రం నేను ప్రజలందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వాళ్ళ డేటాతో సహా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొన్ని రోజుల్లోనే సీజన్ 8 బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది. సో ఎవరెవరు ఉంటారు అని చెప్పి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. సో వేచి చూద్దాం ఏ కంటెస్టెంట్స్ ఈసారి సీజన్ 8లో అడుగు పెడుతున్నారు. సో వేచి చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ.